ఫైనలీ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేశాడు. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టాడు. తన వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు అన్న స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఫస్ట్ బంతిని భారీ సిక్సర్ బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అవును బాస్, మనమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వైభవ్ సూర్యవంశీ ఫైనలీ డెబ్యూ చేసేశాడు. తనకి టీమిండియా క్యాప్ని మన తెలుగు తేజం తిలక్ వర్మ అందించాడు. టీమిండియా క్యాప్ ధరించి వైభవ్ సూర్యవంశీ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. తనకి ఈ అవకాశం ఇచ్చిన టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కి మనమంతా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించాడు. దీంతో క్రికెట్లో వైభవ్ శకం మొదలైందనే చెప్పాలి. ఇక బేబీ బాస్ తన డెబ్యూ మ్యాచ్లో ఏం చేశాడో తెలుసుకునే ముందు తన డెబ్యూతో 37 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టాడో చూసేద్దాం. వైభవ్ టీమిండియా తరపున డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. సరిగ్గా 37 ఏళ్ల క్రితం గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 16,205 రోజుల వయసులో టీమిండియా తరపున డెబ్యూ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డ్ని బద్దలు కొట్టేశాడు. ఈ విషయం మీలో చాలా మందికి తెలుసుంటుంది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? హసన్ రాజా, పాకిస్తాన్ ప్లేయర్. 1996లో ఫైసలాబాద్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో డెబ్యూ చేసి ఇప్పటికీ యంగెస్ట్ డెబ్యూ ప్లేయర్గా హిస్టరీలో నిలిచిపోయాడు. ఆ టైంకి అతని వయసు ఎంతో తెలుసా బాస్? 14 సంవత్సరాల 227 రోజులు మాత్రమే. ఇక ఇప్పుడు తన తర్వాత 15 ఏళ్ల 99 రోజులతో వైభవ్ సూర్యవంశీ 2వ స్థానంలో నిలిచాడు. ఇది రికార్డ్. మరి డెబ్యూ మ్యాచ్లో వైభవ్ ఏం చేశాడు? యాక్చువల్గా వైభవ్ వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు అని ఆర్చర్ అనడంతో వీరిద్దరి మధ్య బ్యాటిల్ ఎలా ఉంటుందో అని అంతా ఆతృతగా ఎదురుచూశారు. కానీ వైభవ్ సూర్యవంశీ తన వీక్నెస్ ఏంటో తెలుసని చెప్పిన ఆర్చర్ బౌలింగ్లో తానేసిన ఫస్ట్ బంతినే భారీ సిక్సర్ బాది తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లో కూడా కిర్రాక్ సిక్సర్ బాదాడు యంగ్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ. అయితే విల్ జాక్స్ బౌలింగ్లో మరో భారీ షాట్ కొట్టడానికి ఫ్రంట్ ఫుట్కు వచ్చిన వైభవ్ బంతిని బ్యాట్కి కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో కీపర్ బట్లర్ మెరుపు వేగంతో స్టంపౌట్ చేసేశాడు. ఇలా వైభవ్ తన డెబ్యూ మ్యాచ్లో 10 బంతుల్లో 2 సిక్సర్లతో 14 రన్స్ బాది పెవిలియన్ చేరిపోయాడు. మరి బాస్, వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై మీ ఒపీనియన్ ఏంటి? తన డెబ్యూతో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.